హాయ్ గైస్, వెల్కమ్ టు కిరణ్ ఎస్ఎస్కే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పిక్సార్ట్ యాప్లో క్లారిటీ లేకుండా ఇంకా డల్గా ఉన్న ఫోటోని, బ్లాక్గా ఉన్న ఫోటోని ఏ విధంగా మనం కలర్ అడ్జస్ట్మెంట్తో పిక్సార్ట్ యాప్లో మంచిగా ఎడిటింగ్ చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ చూస్తున్నారు కదా మనకి స్క్రీన్ మీద కనిపించే ఫోటో. సో ఈ ఫోటోని మనకు రైట్ సైడ్లో ఉన్న ఫోటో విధంగా మనం సింపుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓన్లీ పిక్సార్ట్ యాప్లో. ఓకే గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మొబైల్లో ఉన్న పిక్సార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, పిక్సార్ట్ యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది గైస్. ఇక్కడ మనకు రైట్ సైడ్లో స్కిప్ ఉంది కదా, సో స్కిప్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా, సో దీంట్లో ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి గైస్. ఫ్రెండ్స్, ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత సో చూస్తున్నాను కదా, సో నేను ఈ ఫోటోని అయితే ఇక్కడ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని అయితే కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను గైస్. చూడండి, ఇక్కడైతే ఈ ఫోటో అయితే చాలా బ్లాక్గా, కలర్ లేకుండా, ఆ ఫేస్ కూడా చాలా డల్గా ఉంది బ్లాక్గా. సో మనం ఫేస్ని కూడా కొంచెం వైట్ అయితే చేసుకోవచ్చు పిక్సార్ట్ యాప్లో. సో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి గైస్. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ కింద టూల్స్ ఉంది కదా, సో టూల్ బాక్స్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేయండి గైస్. టూల్స్లో సో టూల్స్ని క్లిక్ చేసిన తర్వాత మనకు చాలా ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో దీంట్లో ఇక్కడ మనకి అడ్జస్ట్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి, అడ్జస్ట్ ఉంది కదా, సో అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఫ్రెండ్స్, అడ్జస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఇక్కడ గమనించుకోండి, మనకి దీంట్లో డల్ ఏవైతే అయ్యాయో సో మనం వాటిని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఫేస్ అనేది తర్వాత అనేది మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం, ఫేస్కి వైట్ అనేది యాడ్ చేయడం, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం బ్రైట్నెస్ పెంచుకుందాం. బ్రైట్నెస్ పెంచిన తర్వాత ఆ కాంట్రాస్ట్ ఇంకా సాచురేషన్ గైస్. సో ఈ మూడింటిని అయితే మనం ఇంక్రీజ్ చేద్దాం. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అయితే ఫోటో అయితే సింపుల్గా ఈజీగా చేంజ్ అయిపోద్ది చూడండి. ఓకే గైస్, నేను ఇక్కడైతే బ్రైట్నెస్ అయితే తక్కువ ఉంది, సో నేను అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి బ్రైట్నెస్ని. ఓకే గైస్, ఫుల్ అయితే ఇంక్రీజ్ చేస్తా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాచురేషన్ ఉంది కదా, సో మనకు కలర్ కూడా కొంచెం డల్ ఉంది, సో దీన్ని కూడా కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం క్లారిటీ అనేది కొంచెం పెడుతున్నాను. సో లైట్గా పెట్టుకోండి, ఎక్కువ హెవీగా అయితే పెట్టొద్దు, ఎందుకంటే హెవీగా పెడితే మనకి చాలా వార్మ్ ఉంటుంది, సో మనకు ఫోటోలో మంచిగా అనిపించదు, సెట్ అవ్వదు అనమాట. ఓకేనా గైస్, సో ఈ విధంగా మీకు నచ్చినట్టు కొంచెం ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి గైస్, ఓకేనా. ఓకే గైస్, కాంట్రాస్ట్ కూడా నేను కొంచెం హెవీగా అయితే పెంచట్లేదు, హెవీగా పెంచితే మనకి ఇంకా బ్లాక్ అయిపోద్ది అనమాట. సో ఓకేనా గైస్, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేయండి గైస్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, సో కలర్ అడ్జస్ట్మెంట్ చేయగానే మనం బ్రైట్నెస్ సాచురేషన్ పెంచగానే మనకైతే ఆటోమేటిక్గా అయితే అదైతే చేంజ్ అయిపోయింది. సో ఇదే విధంగా మీరు ఏ ఫోటో అంటే నేను ఓన్లీ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, మీ దగ్గర బ్లాక్ ఫోటోలు ఇంకా క్లారిటీ లేకుండా ఉంటాయి కదా, సో ఇలా ఈ విధంగా ఉన్న ఫోటోలని మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు సింపుల్గా. ఇంకొకటి నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ ఫేస్ అయితే కొంచెం బ్లాక్గా ఉంది కదా, సో బ్లాక్గా ఉన్న ఫేస్ని కూడా మనం వైట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి గైస్. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే టూల్స్ ఉంది కదా, సో టూల్ బాక్స్ మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇందాక ఏ విధంగా అయితే చేసామో అదే అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ ఓన్లీ వచ్చేసి మనం ఏం చేయాలంటే బ్రైట్నెస్ అనేది ఫుల్ అయితే ఇంక్రీజ్ చేద్దాం, ఓకేనా. ఫుల్ అయితే వద్దు, సో మనం ఎంత వైట్ అయితే కావాలనుకుంటున్నామో సో అంత వైటే పెట్టుకోవాలి, ఓకేనా. సో చూడండి గైస్, నేను కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను గైస్. ఇంక్రీజ్ అయితే చేశాను కదా, చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన ఇక్కడ మనకి ఒక ఎరేజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఎరేజర్ మీద క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఇన్వర్ట్ ఉంటుంది ఆ రైట్ సైడ్లో లాస్ట్లో కార్నర్లో, ఓకేనా. ఇన్వర్ట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి నార్మల్ స్టార్టింగ్ మనం ఏ విధంగా అయితే అదే బ్రైట్నెస్ పెట్టకముందు ఎలా అయితే ఫోటో ఉందో అదే విధంగా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు యాడ్ చేసిన అడ్జస్ట్మెంట్ ఆ బ్రైట్నెస్ అయితే అలాగే ఉంది, సో మనం ఓన్లీ ఇన్వర్ట్ చేసామన్నమాట అంతే. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఓన్లీ దాన్ని రీస్టోర్ అయితే చేయాలి. సో రీస్టోర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేస్ ఉంది కదా, సో ఫేస్ని ఈ విధంగా జూమ్ చేసుకొని అక్కడ స్క్రీన్ మీద జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా ఫింగర్తో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి గైస్. సో ఈ విధంగా అయితే చూడండి, నేను ఈ విధంగా పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే మీరు చేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే ఫేస్ అయితే బ్రైట్ అయితే అవుతుంది చూడండి గైస్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ కూడా ఇదే విధంగా చేసేసుకోండి, ఓకేనా. ఓకే గైస్, సో ఈ విధంగా ఫుల్ బాడీని అయితే ఈ విధంగా కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచేసుకోండి గాయస్. పెంచేసుకున్న తర్వాత మనకేంటంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనేది అయితే కనిపిస్తుంది మనకి మన బాడీకి అండ్ ఇంకా వచ్చేసి అవుట్ క్లైమేట్కి, ఓకేనా. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఈ ఒపాసిటీ అండ్ హార్డ్నెస్ ఉంది కదా, సో కొంచెం వీటిని తగ్గించుకుందాం. సో తగ్గించుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఫుల్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం గైస్. సో ఫోటో మొత్తం అప్లై చేద్దాం అనమాట దీన్ని, ఓకేనా.
సో ఫోటో మొత్తం అప్లై ఎందుకు చేస్తున్నా అంటే ఇందాకేంటంటే మనం ఓన్లీ బాడీ పరంగా చేసాం కదా, సో మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. సో మనం ఈ విధంగా చేసామనుకోండి, ఫుల్ ఈ విధంగా హార్డ్నెస్ ఒపాసిటీ తగ్గించుకొని మనకేంటంటే ఫోటో ఒకే విధంగా అయితే కనిపిస్తుంది. సో మనకు డిఫరెంట్ అనేది అయితే ఏం కనిపించదు. ఓకే గైస్, టిక్ మార్క్ ఇచ్చేయండి. గాయస్ చూసారు కదా, సో మనకి చూడండి మీరే డిఫరెంట్గా అనిపించండి. సో మనం స్టార్టింగ్లో చూసిన పిక్కి ఈ పిక్కి ఎంత డిఫరెంట్ ఉందో. సో మీరు ఈ విధంగా సింపుల్గా అయితే పిక్సెల్ యాప్లో అయితే కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు బ్లాక్గా ఉన్న ఫోటోను కూడా. ఓకేనా గైస్ మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను వాటికి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా న్యూ వీడియోస్ ఎడిటింగ్ గురించి ఏమన్నా చెప్పాలన్నా నాకు కింద కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. ఓకేనా గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం. బాయ్.